నాకు క్లైమేట్ అనే టాపిక్ చాలా కష్టంగా అనిపిస్తుంది సార్. అసలు క్లెమటాలజీ అనే టాపిక్ మేం చదవాలా? మరి దానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా కూడా దొరకడం లేదు సార్. ఇలా ఎన్నో డౌట్స్తో నాకు మెసేజెస్ అనేవి చేస్తున్నారు కదా. మీ అందరి కోసం క్లైమేట్ అనే టాపిక్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మోస్ట్ ప్రాబుల్గా ఇందులో వచ్చేసి పార్ట్ బికి సంబంధించి క్వశ్చన్స్ క్లియర్గా మాట్లాడుకుందాం నాన్న. ఓకేనా? చూడండి, మనకి మోస్ట్లీ క్లైమేట్ అనే టాపిక్ నుంచి పార్ట్ బి క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతాడు. ఐ మీన్ పార్ట్ బితో పాటుగా 4 మార్క్ క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ లెట్ us కంప్లీట్ పార్ట్ బి కాన్సెప్ట్స్. అన్ని పార్ట్ బి అనేవి మాట్లాడేసుకుందాం, దాని తర్వాత మిగిలినవి మాట్లాడుకుందాం నాన్న. ఓకే, చలో 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 చలో. అయితే ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి యుఎన్ఈపి. యుఎన్ఈపి అంటే ఏంటి చెప్తారా? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నాన్న. మరి యుఎన్ఈపికి సంబంధించి, ఐపిసిసికి సంబంధించి, క్లైమేట్కి సంబంధించి ఎన్నో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. దిస్ ఇస్ దత్తు మేత్రే, హ్యావింగ్ 10+ years of experience, and welcome to వేదాంతు ఏపీ అండ్ టిఎస్ 9th and 10th ఛానల్. స్వాగతం సుస్వాగతం. మనం కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం నాన్న. ఇగో ఇక్కడ యుఎన్ఈపి అంటే ఏంటి? యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యుఎన్డిపి అనేది మీరు వినే ఉంటారు, అవునా? యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది నాన్న? ఆన్సర్ అనేది చెప్పండి, అందరు ఆన్సర్ చెప్పాలి. యుఎన్డిపి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది? న్యూయార్క్లో ఉంది, అవునా? యుఎన్డిపి హెడ్ క్వార్టర్స్ ఏమో న్యూయార్క్లో ఉంది. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే కెన్యా, నైరోబీలో ఉంది నాన్న. ఇది ఎన్విరాన్మెంట్ పైన రీసెర్చ్ అయినటువంటిది చేయడం జరుగుతుంది. దేనిపైన రీసెర్చ్ చేస్తుంది నాన్న? ఎన్విరాన్మెంట్ పైన రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఈ యుఎన్ఈపి అండ్ వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్ ఇవి రెండు కలిసి ఐపిసిసి అయినటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది, ఓకేనా? ఐపిసిసి స్టార్టెడ్ బై యుఎన్ఈపి అండ్ డబ్ల్యూఎంఓ, వరల్డ్ మెటరాలజికల్ ఆర్గనైజేషన్, ఓకేనా? అలా. మరి దీనికి ఆన్సర్ అనేది ఇప్పుడు చెప్తారా? కెన్ యూ పీపుల్ సే ద ఆన్సర్? యా, యు ఆల్ ఆర్ రైట్ నానా. నైరోబి, కెన్యా ఇస్ ద రైట్ ఆన్సర్. దెన్ డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? పాసిబిలిటీ ఉంటే ఆన్సర్ అనేది చెప్పండి నాన్న. డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? డబ్ల్యూటిఓ హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది? డబ్ల్యూహెచ్ఓ హెడ్ క్వార్టర్స్, డబ్ల్యూటిఓ హెడ్ క్వార్టర్స్ అండ్ యుఎన్డిపి హెడ్ క్వార్టర్స్. పాసిబిలిటీ ఉంటే కమెంట్ల రూపంలో పెట్టండి, ఓకే? యునెస్కో హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది? ఐసిజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటిది ఎక్కడ ఉంది? ఓకే, పాసిబిలిటీ ఉంటే కమెంట్ల రూపంలో ఆన్సర్ అనేది పెట్టడానికి ట్రై చేయండి నాన్న. ఇగో డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, డబ్ల్యూటిఓ అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐసిజే అంటేనేమో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. వీటికి ఆన్సర్స్ అనేవి టైప్ చేసి కమెంట్ల రూపంలో పెట్టండి, ఓకే? డన్. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. ద ప్రీ మాన్సూన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నోన్ యాజ్
ఇగో చూడండి అన్న, మన ఇండియాలో మాన్సూన్ సీజన్స్ అని వేటిని అంటాం. ఎస్పెషల్గా వచ్చేసి మనకి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అయినటువంటి వస్తాయి, అవునా. ఈ సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అయినటువంటి రాకన్నా ముందు మనకి మేలో వర్షాలు అయినటువంటి పడే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, మాన్సూన్స్ అయినటువంటి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి అలా మూవ్ అవ్వడం జరుగుతాయి కాబట్టి అవునా. మరి లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్ కా, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కా మీ అందరికైతే క్లారిటీ అయితే తెలుసు. ఎందుకంటే ఇక్కడ చూడండి, సౌత్ ఇండియన్ రీజియన్ ఉంది. సౌత్ ఇండియన్ రీజియన్లో ఏప్రిల్ అండ్ మే ఈ టైంలో ఎక్సెస్ ఆఫ్ టెంపరేచర్స్ అయినటువంటి ఉంటాయి, ఆర్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అయినటువంటి ఉంటాయి. ల్యాండ్ అనేది చాలా హీట్ అవుతుంది, అవునా. ల్యాండ్ హీట్ అయినప్పుడు హైయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి. హైయెస్ట్ టెంపరేచర్ ఉన్నప్పుడు లో ప్రెజర్స్ అయినటువంటి వస్తాయి, అవునా. లో ప్రెజర్స్ ఎప్పుడు కూడా టెంపరేచర్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పి. ప్రెజర్ అనేది టెంపరేచర్ ఎక్కువ అవుతున్నా కొద్దీ ప్రెజర్ తక్కువ అవుతుంది. ఇక్కడ ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, లో ప్రెజర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, సౌత్ ఇండియాలో ఎక్కువ టెంపరేచర్స్ అయినటువంటి ఉన్నప్పుడు ఇగో మనకి సదర్న్ సైడ్ ఆఫ్ ఇండియా, ఇది ఇండియన్ ఓషన్. ఈ ఇండియన్ ఓషన్ లో ఉన్నటువంటి మాన్సూన్స్ అనేవి స్లోగా ఎటువైపుకి వెళ్ళిపోతాయి, మాన్సూన్స్ అయినటువంటి హై టెంపరేచర్ ఇక్కడ లో ప్రెజర్ సైడ్కి వెళ్ళిపోతాయి, అవునా. లో ప్రెజర్ సైడ్ అంటే ఇండియా వైపుకి వెళ్ళిపోతాయి మాన్సూన్స్. అంతకన్నా ముందే జూన్లో సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ రాకన్నా ముందు మనకు వర్షాలు అయినటువంటి పడతాయి. ఆ వర్షాల వల్ల మ్యాంగోస్ అయినటువంటివి రైపెన్ అవ్వడం జరుగుతాయి. వాటిని ఏమంటారంటే చిరుజల్లులు. వర్షాలంటే మరి ఎక్కువ వర్షాలు ఏం పడవు, చిరుజల్లులు. వాటిని మ్యాంగో షవర్స్ అని చెప్పి చెప్తాం నాన్న, అర్థమవుతుందా. దట్ వుడ్ బి కాల్డ్ అస్ మ్యాంగో షవర్స్. చలో, నౌ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ ద క్వశ్చన్, వాట్ ఈజ్ ఐపీసీసీ? అసలు ఐపీసీసీ అంటే ఏంటి చెప్పండి. అందరు ఆన్సర్ చెప్పాలి మిత్రమా, అందరు ఆన్సర్ చెప్పాలా. అభి, నక్షత్ర, ఇంకా ఎవరైనా ఉంటే ఆన్సర్ అనేది వరుణ్, వైభవ్ చెప్పాలి నాన్న. యా, ఇక్కడ చూడండి, ఐపీసీసీ అంటే ఏమిటి. ఐపీసీసీ ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది ఏం చేస్తుంది అని అంటే క్లైమాటికల్ కండిషన్స్ అయినటువంటి వాటిని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది నాన్న. దిస్ మేజర్లీ అబ్జర్వ్స్ ద క్లైమాటికల్ కండిషన్స్. అర్థమవుతుందా మిత్రమా. దిస్ మేజర్లీ అబ్జర్వ్స్ ద క్లైమాటికల్ కండిషన్స్. ఇది క్లైమాటికల్ కండిషన్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఇంతకుముందే చెప్పా, యుఎన్ఈపి అండ్ డబ్ల్యూఎంఓ. యుఎన్ఈపి అండ్ ద డబ్ల్యూఎంఓ. మరి ఈ యుఎన్ఈపి అండ్ ద డబ్ల్యూఎంఓ ఇవి రెండు, దీస్ టూ combinedly established IPCC in 1988. 1988లో ఐపీసీసీ అయినటువంటి దాన్ని స్టార్ట్ చేస్తారు, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది దేనిపైన డిస్కస్ చేస్తుంది, క్లైమాటికల్ కండిషన్స్ అయినటువంటి దానిపైన డిస్కస్ చేస్తుంది నాన్న. అర్థమవుతుందా. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లైమేట్ అండ్ వెదర్? క్లైమేట్ కి వెదర్ కి డిఫరెన్స్ అనేది చెప్తారా నానా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నేను బయట తిరుగుతున్నా, ఆర్ఎల్స్ నేను పార్క్ పోయినా, క్లైమేట్ బాగుందని అంటానా, వెదర్ బాగుందంటానా? ఆ వెదర్ అనేది బాగుందంటాను. క్లైమేట్ ఏమో ఇది లాంగ్ డ్యూరేషన్ లో ఏమైతే చేంజెస్ వస్తున్నాయో, వాట్ ఎవర్ ది చేంజెస్ ఆర్ అక్కరింగ్ ఇన్ ద లాంగ్ డ్యూరేషన్, వి బేసికలీ టేక్ ద 30 years, ఒక 30 సంవత్సరాల టైం పీరియడ్ లో వాట్ ఎవర్ ది చేంజెస్ అక్కర్డ్ ఇన్ ద వన్ ప్లేస్,
విత్ రెస్పెక్ట్ టు ద టెంపరేచర్, ప్రెజర్, అట్లా ఏమైనా టెంపరేచర్ చేంజెస్ అయినటువంటి వస్తున్నాయి కదా, వాటన్నింటిని దేంట్లో కన్సిడరేషన్ చేస్తామంటే క్లైమేట్లో కన్సిడరేషన్ అనేది చేస్తాం. సో అలా మనకి ఐపీసీసీ ఏం చూస్తుంది అని అంటే క్లైమాటికల్ చేంజెస్ గురించి అబ్జర్వ్ చేయడం కోసం 1988లో యుఎన్ఈపి అండ్ డబ్ల్యూఎంఓ రెండు కలిసి ప్రారంభిస్తాయి. ఓకేనా, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే జెనీవాలో ఉంది. డన్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైల్స్ విల్ హ్యావ్ ఎ లో టెంపరేచర్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ మే ఆల్సో? మేలో ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియా కానీ, అవునా, ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియాలో కూడా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ అయినటువంటి ఉంటాయి. అవునా నాన్న? మరి ఈ క్రింది ఇవ్వబడిన దాంట్లో మీకు ఎక్కడ లో టెంపరేచర్స్ కనబడుతున్నట్టు ఉంటుంది నాన్న? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు లాటిట్యూడ్, ఆల్టిట్యూడ్ అనే కాన్సెప్ట్ తెలుసుకుంటే, లాటిట్యూడ్స్ అంటేనేమో హారిజాంటల్ లైన్స్ నాన్న, హారిజాంటల్ లైన్స్ విచ్ కెన్ బి సీన్ ఆన్ అర్త్. అర్త్ పైన ఉన్నటువంటి హారిజాంటల్ ఇమాజినరీ లైన్ ని లాటిట్యూడ్స్ అంటారు. ఓకేనా? దెన్ లాంగిట్యూడ్స్ అంటేనేమో వర్టికల్ లైన్స్. అయితే ఇక్కడ చూసుకోండి, మీరు సీ లెవెల్ ఉంది, సీ లెవెల్ నుంచి పైకి పోతున్న కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుందా లేదా చెప్పండి నాన్న, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇఫ్ ఇట్ గోస్ ఫ్రమ్ సీ లెవెల్ టు అప్ లెవెల్, మనం కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తున్నా, కింద వైపు నుంచి పైకి వెళ్తున్నాము అని అంటే టెంపరేచర్ అయినటువంటిది డిక్రీజ్ అవుతుంది. అర్థమైందా మిత్రమా? టెంపరేచర్ అయినటువంటిది డిక్రీజ్ అవుతుంది. మరి ఇక్కడ గమనించండి, కలకత్తా హిల్ స్టేషనా, లక్నో హిల్ స్టేషనా, ముంబై హిల్ స్టేషనా, షిమ్లా హిల్ స్టేషనా? చెప్పండి నాన్న. షిమ్లా అనేది హిల్ స్టేషన్గా మనము చూడొచ్చా, ఆర్ఎల్స్ ముంబై హిల్ స్టేషన్గా చూడొచ్చా? షిమ్లా ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో మనకి షిమ్లా అయినటువంటిది కనబడుతుంది. ఇది చాలా ఎత్తులో ఉందా లేదా? అవునా, మోర్ దాన్ 4000 ఫీట్స్ ఎత్తులో ఉంటుంది అనమాట. మరి అలాంటప్పుడు ఎత్తు వెళ్తున్న కొద్ది టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ మోరోవర్ ఇక్కడ షిమ్లా అయినటువంటి దాంట్లో హిల్ స్టేషన్ కూడా కనబడుతుంది. ఆ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా సమ్మర్ సాలిస్టైల్గా కనబడతాయా లేవా? సమ్మర్ సాలిస్టైల్ అంటే వేసవి విడది. వేసవి కాలంలో కూడా మనకు చల్లగా కనబడే ప్రాంతం ఏది అంటే షిమ్లా. వేసవి కాలంలో కూడా మనకి చల్లగా కనబడేది ఏది అని అంటే షిమ్లా. ఓకేనా? అందరు కూడా కుదిరితే షిమ్లాకి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. డన్. ఎండాకాలంలో డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. I would like to ask you the next question, Nana. The periodically changes of the direction of the winds is called as monsoons. This was named by monsoon అనే నేమ్, అగైన్ రిపీటింగ్ నాన్న, ఇగో మాన్సూన్ అనే ఒక నేమ్ అయినటువంటిది ఏ వర్డ్ నుంచి వచ్చింది అని అంటే మౌసం. ఓకేనా? మౌసం అనే ఒక వర్డ్ నుంచి వచ్చింది నాన్న. మౌసం అంటే మేఘం, మేఘాలు అలా అనమాట. ఓకేనా? మరి మౌసం అనే వర్డ్ నుంచి వచ్చింది. ఈ మౌసం అనే ఒక వర్డ్ ఏ దానికి ఇంగ్లీష్ వర్డా, ఫ్రెంచ్ వర్డా, డచ్ వర్డా, అరబ్ వర్డా? కమన్నానా ఆన్సర్ అనేది చెప్పాలా? చెప్పండి ఆన్సర్. మౌసం అనే వర్డ్ నుంచి వచ్చిందన్నాను. మరి ఈ మాన్సూన్ అనే వర్డ్ దేని నుంచి ఆరిజినేట్ అయింది? సూపర్ 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 సూపర్, చాలా అద్భుతంగా ఆన్సర్ చేశారు. అరబ్ వర్డ్. అర్థమవుతుందానా? అరబ్ వర్డ్. ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద అరబ్ వర్డ్. ఓకేనా? అలా అరబ్ వర్డ్ నుంచి వచ్చినటువంటి కాన్సెప్టే మాన్సూన్. ఓకేనా? మాన్సూన్ అంటే మౌసం అనే ఒక పదం నుంచి వచ్చింది. ఓకేనా మిత్రమా? డన్. గుడ్, సూపర్. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం.
ద టెంపరేచర్ మూవింగ్ ఫ్రమ్ పోలార్ రీజియన్ టు ఈక్వెటార్. ఇగో నానా ఇది ఎర్త్ అనుకోండి, ఇది అర్త్ అనుకోండి, అంతే దెబ్బలు పడతాయి మళ్ళీ. ఓకే డన్ మిత్రమా. ఇగో ఇది వచ్చేసేమో ఈక్వెటార్, దిస్ ఇస్ ద ఈక్వెటార్. ఓకేనా, ఇది భూమధ్య రేఖ. డన్ మిత్రమా. ఇగో ఇది వచ్చేసేమో పోలార్ రీజియన్, దిస్ ఇస్ ద పోలార్ రీజియన్, పోలార్ ప్రాంతం. ఇది నార్దర్న్, ఇదేమో సదర్న్. అవునా, సదర్న్ అయినటువంటిది, సదర్న్ పోల్. రైట్. మరి ఇక్కడ నుంచి మీరు హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్తున్నారు అనుకోండి. వెన్ ఎవర్ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ ద జీరో లాటిట్యూడ్ టు ద జీరో లాటిట్యూడ్ నుంచి నార్దర్న్ పోల్ సైడ్ వెళ్తున్నారు అనుకోండి. నార్త్ పోల్ సైడ్ అంటే హయ్యర్ లాటిట్యూడ్స్కి వెళ్తున్నారు అనుకోండి. ఈ హయ్యర్ లాటిట్యూడ్స్కి వెళ్తున్న కొద్దీ సన్లైట్ అయినటువంటిది డైరెక్ట్గా పడుతుందా, టిల్ట్ అయి పడుతుందా అంటే టిల్ట్, వంగి పడుతుంది, టిల్ట్ అయి పడుతుంది. కాబట్టి సన్ రేసెస్ యొక్క అబ్జార్ప్షన్ పోలార్ రీజియన్లో తక్కువగా ఉంటుంది. సన్ రేసెస్ యొక్క అబ్జార్ప్షన్, సన్ రేసెస్ అబ్జార్ప్షన్ అనేది పోలార్ రీజియన్లో తక్కువగా ఉంటుంది. అవునా, మరి అలాంటప్పుడు లో టెంపరేచర్స్ అనేవి ఉంటాయా లేవా? పోలార్ రీజియన్లో లో టెంపరేచర్స్ అయినటువంటి ఉంటాయి. మరి ఇక్కడ లో టెంపరేచర్స్ ఇక్కడకు వచ్చేసరికి కొంచెం ఇగో నార్త్ పోల్ నుంచి ఈక్వెటార్ సైడ్కి వస్తున్నాను అనుకో, టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఈక్వెటార్ నుంచి నార్త్ పోల్ సైడ్ వెళ్తున్నాను అనుకో, ఆర్ఎల్స్ హయ్యర్ లాటిట్యూడ్ సైడ్ వెళ్తున్నాను అనుకో, టెంపరేచర్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను చూడండి నాన్న. 0 degrees ఈక్వెటార్ దగ్గర నుంచి పోలార్ రీజియన్ సైడ్ అంటే పోల్స్ సైడ్ వెళ్తున్నాను అనుకోండి, అక్కడ టెంపరేచర్ ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. పోలార్ రీజియన్స్, పోలార్ ప్రాంతం నుంచి ఈక్వెటార్ సైడ్కి వస్తున్నానంటే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా అనేది చెప్పాను కదా ఇంతకుముందే. సన్ ఉన్నాడు కదా, ఈ సన్ లైట్ అయినటువంటిది ఈక్వెటార్ దగ్గర డైరెక్ట్గా పడుతుంది కాబట్టి సన్ లైట్ అనేది అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది ఈక్వెటార్ దగ్గర. సన్లైట్ అబ్జార్ప్షన్ ఈక్వెటార్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా నాన్న? సో ఇప్పుడు ఆన్సర్ అనేది చెప్పండి. నౌ యూ పీపుల్ హ్యావ్ టు సే ద ఆన్సర్. టెంపరేచర్ మూవింగ్ ఫ్రమ్ పోలార్ రీజియన్ టు ఈక్వెటార్. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా పోలార్ టు ఈక్వెటార్కి వస్తే? డిక్రీజ్ అవుతుందా? నో చేంజా? నన్ ఆఫ్ ది అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏంది నానా? ఇంక్రీజ్ అవుతుంది. ఇది అందరూ కూడా ఆన్సర్ అనేది పెట్టాలా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, డన్. వెరీ ఇంపార్టెంట్. ఓకే డన్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ద పీరియాడిక్ ఆఫ్ ఓకే సారీ ద పీరియడ్ ఆఫ్ రిట్రీటింగ్ మాన్సూన్స్ ఇన్ ఇండియా. అసలు వాట్ ఈజ్ అడ్వాన్సింగ్ మాన్సూన్స్? మిమ్మల్ని అడుగుతున్నాను, ఆన్సర్ అనేది చేయండి. వాట్ ఈజ్ అడ్వాన్సింగ్ మాన్సూన్స్? సెకండ్ వన్, వాట్ ఈజ్ retreating monsoons? చెప్పాలా? చెప్పండి. చూడండి, అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అంటేనేమో ఇవి ఎలా ఉంటాయి. ఇగో మనకి ఇది సౌత్ ఇండియా నాన్న. జస్ట్ ఇమాజిన్ దిస్ ఇస్ ద సౌత్ ఇండియా. అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అనేవి ఎప్పుడు కూడా వాటర్ నుంచి ల్యాండ్ సైడ్కి బాగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రేడ్ విండ్స్. అడ్వాన్స్
అడ్వాన్స్ అంటే చాలా వేగంగా. ఓకేనా, ఇవి అన్ని సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అయినటువంటివి అడ్వాన్సింగ్ మాన్సూన్స్ నానా. ఓకే, సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అయినటువంటివి అడ్వాన్సింగ్ మాన్సూన్స్. ఓకేనా, రైట్. మరి ఇక్కడ హిమాలయాస్ కి తగులుతాయి. ఈ అడ్వాన్సింగ్ మాన్సూన్స్ అనేవి హిమాలయాస్ కి తగిలిన తర్వాత అవి రిటర్న్ అవ్వడం జరుగుతాయి. అవి నార్త్ ఈస్టర్న్ విండ్స్ గా రిటర్న్ అవుతాయి కదా. రిటర్న్ అవుతున్నాయి కాబట్టి రీట్రీటింగ్ మాన్సూన్స్ అంటారు. అలా రిటర్న్ అవుతున్నాయి కాబట్టి రీట్రీటింగ్ మాన్సూన్స్ అంటారు. ఇవి హిమాలయాస్ ని వెళ్ళి ఎప్పుడు హిట్ చేస్తాయి నాన్న? తగులుతాయి అక్టోబర్లో, అవునా? మరి అక్టోబర్ అండ్ నవంబర్ ఆ టైంలో మనకి రీట్రీటింగ్ మాన్సూన్స్ అయినటువంటి వస్తాయి. దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ అనేది పెట్టండి. మిడ్ మే ఇదైతే కాదు, మిడ్ జూన్ ఇదైతే కాదు, ఏప్రిల్ జూన్ ఇది కాదు. ఆన్సర్ వచ్చేసి ఏంటన్నా, నవంబర్ అండ్ డిసెంబర్లో మనకి రీట్రీటింగ్ మాన్సూన్స్ అయినటువంటి వస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే అక్టోబర్ అండ్ నవంబర్లో రీట్రీటింగ్ మాన్సూన్స్, అక్టోబర్ హీట్ ఇవన్నీ కూడా మనకు వస్తాయి నానా. సో ఆన్సర్ వచ్చేసి నవంబర్ అండ్ డిసెంబర్ ఇస్ ద రైట్ ఆన్సర్. రీట్రీటింగ్ మాన్సూన్స్ అంటే రిటర్న్ అవుతుంటాయి. ఓకేనా, ఇవి ఎలా ఉంటాయి అని అంటే ల్యాండ్ నుంచి వాటర్ సైడ్కి వెళ్తాయి. దీస్ మాన్సూన్స్ మూవ్స్ ఫ్రమ్ ల్యాండ్ టు వాటర్. అడ్వాన్సింగ్ మాన్సూన్స్ ఏమో వాటర్ నుంచి ల్యాండ్ వైపుకి ఫాస్ట్గా ప్రయాణిస్తాయి. ఓకేనా, ఇవి అడ్వాన్సింగ్ మాన్సూన్స్. చలో నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. క్లైమోగ్రాఫ్ షోస్ ద ఫాలోయింగ్. అసలు క్లైమోగ్రాఫ్ అంటే ఏంటిది? మీరైతే ఇంతకుముందు పిక్చర్స్ అయితే చూసే ఉంటారు కదా. దాంట్లో మనం రెయిన్ఫాల్ గురించి మాట్లాడుకున్నాం అండ్ ద మీన్ టెంపరేచర్స్ అయినటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం. ఎస్ ఆర్ నో? ద మీన్ టెంపరేచర్స్ ఒకటి అండ్ రెయిన్ఫాల్ అయినటువంటి దాని గురించి కూడా మాట్లాడుకున్నామా లేదా? డిడ్ వి డిస్కస్ ఆల్ దిస్? ఎస్. అలా మనకు క్లైమోగ్రాఫ్ ఏమి చెబుతుంది అంటే రెయిన్ఫాల్ అండ్ ద టెంపరేచర్స్ అయినటువంటి దాని గురించి చెప్తుంది. ప్రెజర్ గురించి అంత ఎక్కువగా మాట్లాడదు. మేజర్గా వచ్చేసి టెంపరేచర్ గురించి చెప్తాను నాన్న. ఓకేనా, వెయిట్ ఐ విల్ షో దోస్ ఆల్సో. అవి కూడా నేను చూపిస్తాను. ఆగండి, మనకి పిక్చర్స్ క్లైమోగ్రాఫ్స్ ఆఫ్ లర్నింగ్ క్లైమేట్ ఆఫ్ ది ఇండియా కాన్సెప్ట్. నన్ను ఆగండి చూపిస్తాను. వెయిట్ నాన్న, ఆగండి. జస్ట్ బీ వెయిట్, ఇవన్నా ఇక్కడ చూడండి. మనకి ఏం కనబడుతుంది? పిక్చర్ అనేది చూస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ ద క్లియర్ పిక్చర్ హియర్, మూవింగ్ ఫ్రమ్ ఓకే, ఇక్కడ చూడండి క్లారిటీ అనేది కనబడుతుంది కదా. టెంపరేచర్ అయినటువంటిది మన హైదరాబాద్లో ఏ టైంలో ఎలా ఉంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏం కనబడుతుంది? రెయిన్ఫాల్ అయినటువంటిది 200 సెంటీమీటర్స్ ఉందా, 180, 160, 140, 120. ఇది నాట్ సెంటీమీటర్, మిల్లీమీటర్స్లలో చెప్తా ఉన్నాం, అవునా? రైట్. ఇక్కడ వచ్చేసి చూడండి మ్యాక్సిమం టెంపరేచరు, ఇది మీన్ టెంపరేచరు, ఇదేమో మీన్ రెయిన్ఫాల్. అంటే మేజర్గా క్లైమోగ్రాఫ్ అనేది దేన్ని చూపిస్తుంది అని అంటే ద క్లైమోగ్రాఫ్స్ మేజర్లీ డిస్కసెస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద టెంపరేచర్ అండ్ ద రెయిన్ఫాల్. ఓకేనా మిత్రమా? ద టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ అయినటువంటిది చూపించడం జరుగుతుంది. డన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద ఫ్యాక్టర్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్. క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి ఫ్యాక్టర్ ఏది? లాంగిట్యూడ్, లాటిట్యూడ్,
అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, ఆల్టిట్యూడ్. ఇంతకుముందే చెప్పిన క్లైమేట్ అయినటువంటి దాన్ని ఇంపాక్ట్ చేసేవి ఏవి అని అంటే ద క్లైమేట్ మోస్ట్లీ ఇంపాక్టెడ్ బై. ఓకే మిత్రమా, క్లైమేట్ మోస్ట్లీ impacted by latitudes. Second one, upper air circulation. Okay na mitrama, upper air circulation, latitude, upper air circulation in Himalayas, ఇండియన్ క్లైమేట్ అంటున్నాం, హిమాలయాస్. ఇంకేంటినన్నా ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్ అండ్ ఆల్టిట్యూడ్స్. అవునా, అలా మనకి లాటిట్యూడ్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, హిమాలయాస్, ల్యాండ్ అండ్ వాటర్ రిలేషను. ఓకే, ఇది ఆల్టిట్యూడ్ అంటేనేమో మీరు పైకి వెళ్తున్న కొద్దీ ఏం కనబడుతుంది నాన్న, మీరు పైకి వెళ్తున్న కొద్దీ ఏం కనబడుతుంది, ఆల్టిట్యూడ్ అనేది కనబడుతుంది. అంటే ఎత్తుకు వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వడం ఆల్టిట్యూడ్ అంటారు. లాటిట్యూడ్ అంటేనేమో 0 degrees లాటిట్యూడ్, 20, ఇప్పుడు మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఇవన్నీ మనం లాటిట్యూడ్స్ కింద తీసుకుంటాం. ఓకేనా. హిమాలయాస్ ఆల్సో ఎఫెక్ట్స్ ద నార్త్ ఇండియన్ క్లైమేట్ మేజర్లీ, ఎస్పెషల్లీ ఇన్ ఏ టైంలో అంటే మనం వింటర్ సీజన్లో చాలా చల్లగా ఉంటుంది, లో టెంపరేచర్స్ పడిపోవడానికి రీజన్ హిమాలయాస్. అది ఎక్స్ట్రీమ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది నార్త్ ఇండియా పైన. ఓకేనా, డన్. సో ఇప్పుడు నాకు చెప్పండి, లాటిట్యూడ్ రైటే, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆల్టిట్యూడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ లాంగిట్యూడ్ వల్ల క్లైమేట్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా అంటే అవ్వదు. టైం పైన ఇంపాక్ట్ అయినటువంటిది చూపించేదే మనకి లాంగిట్యూడ్. మీ అందరికీ కూడా తెలుసు 0 degrees లాంగిట్యూడ్, దీన్నే మనము గ్రీనిచ్ మెరిడియన్ అంటాం. ఇది ఈస్ట్ సైడ్కి వస్తున్న కొద్దీ ఎవ్రీ డిగ్రీకి 4 minutes అయినటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నాం, అవునా కాదా? ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అన్నాం, అవునా కాదా? మరి అలాంటప్పుడు యూ పీపుల్ హ్యావ్ టు సే ద క్లియర్ ఆన్సర్. ఓకేనా, డన్. నెక్స్ట్ వచ్చేసి ద క్లైమేట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ హౌ మెనీ ఇయర్స్. చెప్పండి అన్న. ద క్లైమేట్ ఈజ్ క్యాలిక్యులేట్, ఇంతకుముందు చెప్పిన క్లైమేట్ అనేది యావరేజ్గా 30 years, 30 సంవత్సరాల ప్రాయంని మనము తీసుకుంటాం. యావరేజ్ డ్యూరేషన్ వచ్చేసి 30 years అనేది తీసుకుంటాం నాన్న. అలా క్లైమాటికల్ కండిషన్స్ అయినటువంటి దాంట్లో 30 సంవత్సరాలు అనేది తీసుకున్నాం కాబట్టి దీన్ని ఏమంటాము, క్లైమేట్. ప్రజెంట్ సినారియో అయినటువంటి తీసుకుంటే మాత్రం వెదర్ అయినటువంటి దాని కింద తీసుకుంటాం. వి బేసికలీ కాల్ దట్ ఈస్ ద వెదర్. ఓకేనా, రైట్. దిస్ ఇస్ నాట్ ఏ క్లైమాటిక్ కంట్రోల్. క్లైమాటిక్ కంట్రోల్లో ఉండనటువంటిది ఏది నాన్న? ప్రెసిపిటేషన్, రిలీఫ్ ఫీచర్స్, లాటిట్యూడ్స్, ల్యాండ్ వాటర్ రిలేషన్. ఇంతకుముందే చెప్పినాను, జస్ట్ నౌ హ్యావ్ డిస్కస్ ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్షిప్ ఆల్సో విచ్ ఇంపాక్ట్స్ ద క్లైమేట్. అవును. ప్రెసిపిటేషన్ అంటే ఏంటిది చెప్పండి. కెన్ యూ పీపుల్ సే దట్ వాట్ డస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రెసిపిటేషన్? ప్రెసిపిటేషన్ మీనింగ్ ఏంటి? వర్షం, అవునా? వర్షమైనటువంటిది పడడం. మరి ఆ ప్రెసిపిటేషన్ అనే కాన్సెప్ట్ కనుక తీసుకుంటే, ఇఫ్ యు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రెసిపిటేషన్, డస్ ఇట్ ఎఫెక్టెడ్ బై ద క్లైమేట్? నో, దట్స్ నాట్ ఎట్ ఆల్. అవునా కాదా? అది కానే కాదు ముచ్చట. అది కాదు నానా, దట్స్ నాట్ ఎట్ ఆల్. అవునా? మరి అలాంటప్పుడు ఇక్కడ అందరూ చూడాలా? యూ పీపుల్ హ్యావ్ టు అబ్జర్వ్, ప్లీజ్ అబ్జర్వ్ క్లియర్లీ. ఓకే, వర్షానికి క్లైమేట్కి అంత సంబంధమే ఉండదు ఎక్కువ. రిలీఫ్ ఫీచర్, అవును, రిలీఫ్ ఫీచర్, ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ అయినటువంటి దాన్ని బేస్ చేసుకొని, బేస్డ్ ఆన్ ద ఇండియన్ రిలీఫ్ ఫీచర్, వి ఆల్ నో దాట్, మీ అందరికీ కూడా తెలుసు,
క్లైమేట్ గెట్ ఎఫెక్ట్. లాటిట్యూడ్ని బేస్ చేసుకొని క్లైమేట్ గెట్ ఎఫెక్ట్, క్లైమేట్ అయినటువంటిది కూడా ఎఫెక్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ప్రెసిపిటేషన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? డన్. యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్వేటార్ టువర్డ్స్ ద పోల్. ఓకేనా? నేను ఇంతకుముందు చెప్పిన మనము ఈక్వేటార్ అయినటువంటి దాని దగ్గర నుంచి పోలార్ రీజియన్ సైడ్ వెళ్తే టెంపరేచర్ అనేది ఏమవుతుంది, అండ్ పోలార్ రీజియన్ నుంచి ఈక్వేటార్ సైడ్ వస్తే టెంపరేచర్ అనేది ఏమవుతుంది. ఇది క్లారిటీగా మీ అందరికీ చెప్పిన. డిడ్ ఐ సే ద క్లియర్లీ ఆన్సర్ ఆర్ నాట్? మిత్రమా మిమ్మల్ని అడుగుతున్నా, డిడ్ ఐ సే క్లియర్లీ ఆర్ నాట్? ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద క్లియర్ పిక్చర్. నేను చాలా క్లియర్గా అనేది చెప్పిన. ఒకసారి మీరు చూసుకోండి. ఇగో 0 degrees దగ్గర ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, పోలార్ దగ్గర తక్కువ ఉంటుంది. అదే సింపుల్ ఎగ్జాంపుల్. అలాంటప్పుడు టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇటు నుంచి ఇటు పోతే. పోలార్ రీజియన్ నుంచి ఈక్వేటార్ సైడ్ వస్తే ఇంక్రీజ్ అవుతుంది. మరి యాజ్ వి మూవ్ అవే ఫ్రమ్ ద ఈక్వేటార్ టువర్డ్స్ ద పోల్, అలాంటప్పుడు టెంపరేచర్ డిక్రీజెస్. టెంపరేచర్ డిక్రీజెసా కాదా? మరి ద టెంపరేచర్ డిక్రీజెస్. చలో నెక్స్ట్ వచ్చేసి ది ఇన్సోలేషన్ ఇస్ అ మోర్ ఇంటెన్స్. ఇన్సోలేషన్ అంటే ఏంటిది అంటే సూర్యకిరణాలు ఉన్నాయి కదా, సన్ లైట్ అయినటువంటిది ఏ ప్లేస్లో అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు కూడా చెప్పా, జస్ట్ నౌ హ్యావ్ సైడ్. ఇగో ఇది అర్త్, అవునా? దిస్ ఇస్ ద అర్త్, దిస్ ఇస్ ద అర్త్. ఓకే, ఈ ఎర్త్ అయినటువంటి దాన్ని తీసుకుంటే ఇక్కడ సన్ రేసెస్ అయినటువంటివి డైరెక్ట్గా మనకి ఈక్వేటార్ పైన పడుతున్నాయి అన్నప్పుడు ఈక్వేటార్ దగ్గర సన్ లైట్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుందా లేదా? సన్ లైట్ అబ్జార్ప్షన్ ఇస్ హై ఎట్ ఈక్వేటార్. ఎట్ ఈక్వేటార్, ఈక్వేటార్ దగ్గర సన్ లైట్ యొక్క అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈక్వేటార్ దగ్గర సన్ లైట్ యొక్క అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ పోలార్ రీజియన్స్ లో సన్ లైట్ అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇన్సోలేషన్ అంటే సన్ లైట్ ని అబ్జర్వ్ చేయడం. ఎక్కడ సన్ లైట్ అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంది? 0 degrees దగ్గర ఎక్కువగా ఉందా, ఆర్ ఎల్స్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరన, ఆర్కిటిక్ సర్కిల్, నార్దర్న్ పోలా. నార్దర్న్ పోల్ వచ్చేసేమో 90 degrees, 66.5 వచ్చేసేమో ఆర్కిటిక్ సర్కిల్. ఇవి హయ్యర్ లాటిట్యూడ్స్, ఇవి హయ్యర్ లాటిట్యూడ్స్. 0 degrees ఏమో లోయర్ లాటిట్యూడ్స్, లోయర్ లాటిట్యూడ్స్. అలాంటప్పుడు ఈ లోయర్ లాటిట్యూడ్స్ దగ్గర ఇన్సోలేషన్ ఎక్కువగా ఉందా, హయ్యర్ లాటిట్యూడ్స్ దగ్గర ఇన్సోలేషన్ ఎక్కువగా ఉందా? ఇది క్వశ్చన్ నాన్న. ఆన్సర్ చెప్పండి. హయ్యర్ లాటిట్యూడా, లోయర్ లాటిట్యూడా, ఈస్టర్న్ లాంగిట్యూడ్సా, వెస్టర్న్? ఆన్సర్ వచ్చేసి లోయర్ లాటిట్యూడ్స్ దగ్గర ఇన్సోలేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. లోయర్ లాటిట్యూడ్స్ దగ్గర ఇన్సోలేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? డన్. డాష్ ఏరియా టెండ్ టు బి గుడ్ అబ్జర్బర్స్. మరి ఇక్కడ చూడండి, మీరు సమ్మర్ సీజన్ ఉంది నాన్న, సమ్మర్ సీజన్లో లైట్ ఎక్కువగా మన బాడీ పైన పడుతుంది. ఆ టైంలో మీరు బ్లాక్ క్లాత్స్ అనేవి వేసుకుంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారా, ఆర్ ఎల్స్ వైట్ క్లాత్స్ వేసుకుంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారా? సార్ సమ్మర్ సీజన్లో మనము వైట్ క్లాత్స్ వేసుకుంటే కంఫర్ట్ ఫీల్ అవుతాం సార్. వింటర్ సీజన్లో బ్లాక్ క్లాత్స్ వేసుకుంటే కంఫర్ట్గా ఫీల్ అవుతాం సార్, అవునా కాదా? బ్లాక్ అబ్జర్వ్స్ ద మోర్ సన్లైట్. మోర్ సన్లైట్ ని అబ్జర్వ్ చేసేది ఎవరు అంటే బ్లాక్. బ్లాక్ కలర్ అబ్జర్వ్స్ ద మోర్ సన్లైట్. బ్లాక్ కలర్ అబ్జర్వ్స్ ద మోర్ సన్లైట్. అర్థమైందా మిత్రమా? మిమ్మల్ని అడుగుతున్నా. బ్లాక్ కలర్ అబ్జర్వ్స్ ద మోర్ సన్లైట్. అలా ఎక్కువ సన్లైట్ ని అబ్జర్వ్ చేసేది ఎవరు అని అంటే బ్లాక్. ఇందులో చూద్దాం, వైట్, బ్లూ, డార్కర్, నన్. డార్కర్ ఆర్ బ్లాక్. డాష్ ఏరియా టెండ్ టు బి గుడ్ అబ్జర్వర్స్. గుడ్ అబ్జర్వర్స్ ఏది నాన్న?
బ్లాక్. ఓకేనా, డన్. నెక్స్ట్ వచ్చేసి డాష్ ఇండియా హ్యాస్ లాంగ్ కోస్టల్ లైన్. నార్దర్న్ పార్ట్ కు కోస్టల్ లైన్ ఉందా అసలు? నార్దర్న్ పార్ట్ కు ఉందా మిత్రమా? నార్దర్న్ పార్ట్ కి కోస్టల్ లైనే లేదు. ఓకే, నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ కుందా? నార్త్ ఈస్టర్న్ పార్ట్ కుందా? నార్త్ ఈస్టర్న్ పార్ట్ కి కోస్టల్ లైన్ అనేది చాలా తక్కువ. అవునా, నార్త్ వెస్టర్న్ కి కూడా చాలా 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 తక్కువ. అసలు నార్త్ వెస్టర్న్ కి లేనే లేదనుకోవచ్చు. సదర్న్ పార్ట్ కి కోస్టల్ లైన్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే సదర్న్ పార్ట్ ని మనం పెనిన్సులార్ ఇండియా అంటాం. అవునా, పెనిన్సులార్ ఇండియా అని అంటాం. ఎందుకంటే 3 సైడ్స్ వాటర్ అయినటువంటిది ఉంది కాబట్టి. అవునా, 3 సైడ్స్ వాటర్ అనేది ఉంది. యు ఆల్ నో, మీ అందరికీ కూడా తెలుసు. గుజరాత్ నుంచి స్టార్ట్ చేసుకొని వెస్ట్ బెంగాల్ వరకు మనకేం కనబడుతుంది నాన్న? కోస్టల్ లైన్స్ అనేది కనబడుతుంది. దీంట్లో కోస్టల్ ప్లేన్స్ లో గమనించారు అని అంటే కోరమండల్ కోస్ట్ అయినటువంటిది కానీ, కోరమండల్ కోస్ట్, కొంకణ్ కోస్ట్, అవునా, కొంకణ్ కోస్ట్, కన్నడ కోస్ట్, సర్కార్ కోస్ట్, అవునా, కోరమండల్ కోస్ట్, కొంకణ్ కోస్ట్, కన్నడ కోస్ట్, సర్కార్ కోస్ట్, ఉత్కల్ కోస్ట్, మలబార్ కోస్ట్. ఇట్లా మనకి కోస్ట్ అయినటువంటి అన్ని కోస్ట్లు అయినటువంటి మనము తెలుసుకున్నాం. అవునా, కోరమండల్ కోస్ట్ ఎక్కడ? తమిళనాడు. కొంకణ్ కోస్ట్ ఎక్కడ? మహారాష్ట్ర, గోవా. కన్నడ కోస్ట్ ఎక్కడ? కర్ణాటక. సర్కార్ కోస్ట్ ఎక్కడ? ఆంధ్ర. సర్కార్ కోస్ట్ ఆంధ్రానే కదా నాన్న. మరి ఉత్కల్ కోస్ట్ అనేది ఎక్కడ? వేర్ కెన్ వి సీ ఉత్కల్ కోస్ట్? ఒడిషాలో మనకి ఉత్కల్ కోస్ట్ అయినటువంటి కనబడుతుంది. నెక్స్ట్ మలబార్ కోస్ట్ వచ్చేసేమో కేరళలో కనబడుతుంది. అలా కోస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మెరైన్ లైఫ్ అనేది కోస్టల్ ఏరియాస్లో, అండ్ చాలా వరకు హంటింగ్ చేసే వాళ్ళు కూడా కోస్టల్ ఏరియాస్లోనే బతుకుతారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డాష్ ఇన్ ఈజ్ ఇన్ హిమాలయన్ రీజియన్లో ఉన్నది ఏది? ఊటీ, గుల్మార్గ్, కొడైకెనాల్, మదనపల్లి. మదనపల్లి ఎదురా నాన్న? చిత్తూరులో మదనపల్లి ఉంది. అవునా, కొడైకెనాల్, ఊటీ ఇవన్నీ ఇక్కడ సౌత్ ఇండియాలో ఉన్నాయి. గుల్మార్గ్ ఒక్కటే కదా, గుల్మార్గ్ విచ్ కెన్ బి సీన్ ఇన్ హిమాలయాస్. చూడండి నాన్న, గుల్మార్గ్ కానీ పహల్గామ్ కానీ. మొన్న పహల్గామ్ అటాక్ అనేది జరిగిందా? పహల్గామ్ అటాక్ అనేది మొన్ననే జరిగింది, గుర్తుందా? అతను హిందూ అయితే చంపేయడం, ఇలాంటి మత కల్లోలాలైనటువంటి సృష్టించారు పహల్గామ్లో. అవునా, మరి ఆ పహల్గామ్ కానీ, గుల్మార్గ్ కానీ, సోన్మార్గ్ కానీ ఇవన్నీ ఎక్కడున్నాయి అని అంటే హిమాలయన్ రీజియన్లో కనబడతాయి. కశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో చూడొచ్చు నాన్న. దిస్ ఆల్ విచ్ కెన్ బి సీన్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓకేనా, డన్ మిత్రమా? ఇజ్ ఇట్ క్లియర్? డన్. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. సదర్న్ పెనిన్సులా సరౌండెడ్ బై. చూడండి, ఇంతకు ముందే చెప్పినా నాన్న, సదర్న్ రీజియన్ని మనం ఏమంటాము అని అంటే పెనిన్సులా అంటాం. అవునా, సదర్న్ రీజియన్ని ఏమంటాము అని అంటే పెనిన్సులా అంటాం నాన్న. మరి ఈ పెనిన్సులా రీజియన్ ఉంది కదా, దీస్ పెనిన్సులా రీజియన్ విచ్ ఎస్పెషల్లీ సరౌండెడ్ బై ద 3 వాటర్ బాడీస్. ఆ 3 వాటర్ బాడీస్ అయినటువంటి ఏంటి అంటే, యు ఆల్ నో, మీ అందరికి కూడా తెలుసు, చాలా మందికి కూడా క్లారిటీ ఉంది. అవునా, మన సదర్న్ ఇండియా సీస్, సముద్రాలైనటువంటి ఉన్నాయి. ఈస్ట్ సైడ్ ఏమో బే ఆఫ్ బెంగాల్ ఉంది, వెస్ట్ సైడ్ అరేబియా ఉంది, సౌత్ సైడ్ వచ్చేసేమో ఇండియన్ ఓషియన్. అవునా, ఇండియన్ ఓషియన్ అయినటువంటిది ఉంది. మరి అలాంటప్పుడు
అందరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ద సీస్, సముద్రాలు, సీస్ సముద్రాలు అయినటువంటి ఉన్నాయి. ఓకేనా? అంతే కదా. ఈస్ట్ సైడ్ ఏముంది నాన్న చెప్పండి? ఈస్ట్ సైడ్ ఏముంది? ఈస్ట్ సైడ్ వచ్చేసి బే ఆఫ్ బంగాల్ అయినటువంటిది ఉంది. అవునా? బే ఆఫ్ బంగాల్ ఉంది. వెస్ట్ సైడ్ అయినటువంటిది ఏముంది నాన్న? అరేబియా, అరేబియా ఉంది. సౌత్ సైడ్ ఏముంది నాన్న? సౌత్ సైడ్ ఏముంది చెప్పాలా? ఇండియన్ ఓషియన్. అలా మనకి ఆన్సర్ వచ్చేసింది సీస్ ఆర్ ఆన్సర్. చలో, ఇప్పుడు ఇండియా ఉంది నాన్న. ఓకే, ఇగో ఈ ఇండియా అయినటువంటిది నార్దర్న్ పార్ట్, సదర్న్ పార్ట్ అనుకుంటూ మనం ఎట్లా డివైడ్ చేయగలిగినాము? హౌ డిడ్ వి హ్యావ్ ఓకే, హౌ డిడ్ వి డివైడ్? యా, ఇక్కడ వచ్చేసి చూడండి, యు ఆల్ నో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని నార్దర్న్ పార్ట్ ని సదర్న్ పార్ట్ ని డివైడ్ చేయగలిగిందా లేదా? చెప్పాలి నాన్న. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అయినటువంటిది నార్దర్న్ పార్ట్ ని సదర్న్ పార్ట్ ని డివైడ్ చేయగలిగిందా లేదా? అవును. ఇగో 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అయినటువంటిది విచ్ ఈక్వల్లీ డివైడెడ్ ద నార్త్ ఇండియా అండ్ ద సౌత్ ఇండియా. I have one question for you. How many states? In how many states we can see that Tropic of Cancer passes through? Tropic of Cancer అనేది ఎన్ని స్టేట్స్ గుండా వెళ్ళడం జరుగుతుంది చెప్పండి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఎన్ని స్టేట్స్ గుండా వెళ్తుంది అంటే 8 స్టేట్స్, 8 రాష్ట్రాల గుండా వెళ్తుందనా. ఓకేనా? ఫస్ట్ ఒకటోది గుజరాత్. ఒకటోది ఏందన్నా? గుజరాత్. సెకండ్ వన్ ఏంటన్నా? రాజస్థాన్. థర్డ్ వన్ మధ్యప్రదేశ్. ఫోర్త్ వన్ ఛత్తీస్గఢ్. ఫిఫ్త్ వన్ జార్ఖండ్. సిక్స్త్ వన్ వెస్ట్ బెంగాల్. సెవెంత్ వన్ త్రిపుర. ఎయిత్ వన్ మిజోరాం. ఇవి 8 స్టేట్స్ గుండా వెళ్ళడం జరుగుతుంది. ఈక్వల్లీ ఇండియాని హాఫ్ గా డివైడ్ చేసేది ఏది అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. 23.5 ఈస్టర్న్ నార్దర్న్ హెమిస్ఫియర్ లో కనబడుతున్న 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈక్వల్లీ డివైడ్స్ ద నార్త్ ఇండియా అండ్ ద సౌత్ ఇండియా. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇది ఎన్ని స్టేట్స్ గుండా వెళ్తే చెప్పండి? ఇది ఎన్ని స్టేట్స్ గుండా వెళ్తే చెప్పండి అన్న? 8 స్టేట్స్ గుండా వెళ్తుంది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకేనా? డన్ మిత్రమా. నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం. ఇక్కడ చూద్దాం. The climate of India is also affected the movement of the upper air circulation known as. చూడండి అన్న, ఇక్కడ మీరు అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్లో ఇగో ఒక హీట్ విండ్ ఆర్ఎల్స్ వేడి గాలి, ఒక హీట్ స్ట్రిప్ అయినటువంటిది, అండ్ పోలార్ రీజియన్ నుంచి వస్తున్నటువంటి ఒక కోల్డ్ స్ట్రిప్ అయినటువంటిది. ఓకే, హీట్ స్ట్రిప్ ఆర్ఎల్స్ హీట్ విండ్, కోల్డ్ విండ్, ఇవి రెండు విండ్స్ అయినటువంటివి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచి 12 కిలోమీటర్స్ పైన వెళ్ళిన తర్వాత అవి ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి కలిసిపోతాయి అన్నమాట. హీట్ విండ్ అండ్ కోల్డ్ విండ్స్ అయినటువంటి కలిసిపోయినప్పుడు ఫామ్ అయ్యేటువంటి దాన్ని ఏమంటారంటే జెట్ స్ట్రీమ్ అంటారు. అర్థమవుతుందా? జెట్ స్ట్రీమ్ అని చెప్తారనమాట. దాన్ని మనం అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అని కూడా అంటాం. దట్ వుడ్ ఆల్సో బి నోన్ యాజ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్. ఇప్పుడు నేను చూపిస్తాను, ఆగండి. అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ జెట్ స్ట్రీమ్స్ అనేది చూపిస్తాను. ఇగో ఇక్కడ చూడండి, క్లారిటీగా మీకు కనబడుతుంది చూడండి. దిస్ ఇస్ ద పిక్చర్ వీ కెన్ అబ్జర్వ్ నానా.
ఓకే, ఆగండి మిత్రమా, ఇంకా క్లియర్ పిక్చర్ అనేది చూపిస్తాను. వెయిట్, ఆగండి, ఆగాలి మిత్రం, ఆగాలి ఆగాలి ఆగాలి. ఓకే, చూడండి ఇక్కడ నాన్న, బ్లర్ వస్తుందండి. ఇది సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ నాన్న. దిస్ ఇస్ అ సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్. ఇది వేడిగా ఉన్నటువంటి ఒక విండ్. ఓకేనా, ఇది వేడిగా ఉన్నటువంటి ఒక విండ్. ఇది పోలార్ రీజియన్ నుంచి వస్తున్నటువంటి చల్లగా ఉన్నటువంటి ఒక విండ్. ఇవి రెండు పైకి వెళ్ళి ఒకదానికొకటి ఇగో ఇలా తిరుగుతూ, ఏమంటారు, ఇలా 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 తిరుగుతూ ఒకదానికొకటి కలిసిపోతాయి అన్నమాట. అప్పుడు ఫామ్ అయ్యేటువంటిది జెట్ స్ట్రీమ్. అర్థమవుతుందా? అప్పుడు మనకు ఫామ్ అయ్యేటువంటిది ఏంటి అంటే జెట్ స్ట్రీమ్ అయినటువంటిది. ఓకేనా మిత్రమా? ఇగో ఇక్కడ చూడండి, జెట్ స్ట్రీమ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తా ఉన్నాను, చూడండి నాన్న. వెయిట్ నాన్న, ఆగాలి, ఇది కూడా బ్లర్ అవుతుంది అనుకుంటా పిక్చర్, ఇది బెటర్. ఇక్కడ చూడండి, ఇది మిడ్ ఆల్టిట్యూడ్ జెట్ స్ట్రీమ్ అయినటువంటిది, ఇది సబ్ ట్రాపికల్ జెట్ స్ట్రీమ్ అయినటువంటిది. ఓకేనా, అలా మనకి జెట్ స్ట్రీమ్స్ అయినటువంటివి కోల్డ్ అండ్ హీట్ విండ్స్ అయినటువంటి కలిసి పైన ఫామ్ అయినటువంటి దాన్ని మనం ఏమంటాం అనంటే జెట్ స్ట్రీమ్ అయినటువంటి దాని కింద తీసుకుంటాం. ఓకేనా మిత్రమా? ఇక చూడండి, ద జెట్ స్ట్రీమ్స్ ఆర్ నారో బ్యాండ్స్ ఆఫ్ ఫాస్ట్ ఫ్లోయింగ్ విండ్స్. నారో, సన్నటి బ్యాండ్ లాగా ఫాస్ట్ ఫ్లోయింగ్ విండ్స్ అన్నమాట. ఇవి అప్పర్ అట్మాస్ఫియర్ లో ఫామ్ అవ్వడం జరుగుతాయి. ఓకేనా, ఇవి బేసికల్ గా వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి నాన్న. అర్థమవుతుందా? ఇగో ఇక్కడ చూడండి, ద ఇగో generally blow from west to east, driven by temperature contrast between the cold polar air and the warm tropical air. అర్థమైందా నాన్న? అట్లా అన్నమాట. జెట్ స్ట్రీమ్స్ అయినటువంటి మనకు ఆల్మోస్ట్ 10 to 12 కిలోమీటర్స్ పైన ఫామ్ అవ్వడం జరుగుతాయి. దోస్ ఆల్సో ఇంపాక్ట్స్ ద క్లైమేట్. అవి కూడా మనకి క్లైమేట్ ని ఇంపాక్ట్ అయినటువంటిది చేయడం జరుగుతాయి. అలా జెట్ స్ట్రీమ్స్ అంటే తెలుసుకున్నాం. సునామీ అని అంటే మీ అందరికీ కూడా తెలుసు, 2003లో సునామీ అనేది వచ్చింది మన ఇండియాకి. వాటర్లో ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు, ఆర్ సీలో ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు సునామీ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది చూద్దాం. ద క్లైమేట్ ఆఫ్ ది ఇండియా ఈజ్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డాష్ విండ్స్, సైక్లోనిక్ విండ్స్, ట్రేడ్ విండ్స్, మన్సూన్ విండ్స్, నన్ ఆఫ్ ది అబవ్. కమాన్ నన్ను ఆన్సర్ అనేది చెప్పండి. ఇగో సౌత్ ఇండియా ఉంది కదా, ఈ సౌత్ ఇండియా అయినటువంటిది క్లైమేట్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎక్స్ట్రీమ్గా చాలా వరకు రెయిన్ఫాల్ అయినటువంటిది ఉంటుంది. అవునా, వర్షాలు అయినటువంటివి పడతాయి. అవి ఎందుకు పడతాయి? మన్సూనల్ విండ్స్ ద్వారానే కదా. మరి అలాంటప్పుడు చూడండి, ద క్లైమేట్ ఆఫ్ ఇండియా ఈజ్ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అంటే మన్సూన్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతాయి. అవునా, చూడండి, విండ్స్ మేజర్లీ 3 టైప్స్. ఒకటేమో ప్లానిటరీ విండ్స్. వీటిని ఏమంటారంటే పర్మనెంట్ విండ్స్ అని కూడా అంటారు నాన్న. పర్మనెంట్ విండ్స్ అంటారు. ఇవి ఎక్కువ పోలార్ రీజియన్స్ అక్కడ కనబడుతుంది. మాన్సూన్ విండ్స్, వీటినే మనం సీజనల్ విండ్స్ అని కూడా అంటాం. ఇవి సీజనల్ విండ్స్, టెంపరీ విండ్స్ అని కూడా చెప్పొచ్చు అనుకోండి. ఓకేనా, మాన్సూన్ విండ్స్, సీజనల్ విండ్స్ అని అంటాం. ఇంకోటేమో లోకల్ విండ్స్, లోకల్గా వచ్చేటువంటి అంటే ఇన్ బిట్వీన్ ద కంట్రీ, ఓ లోకల్ విండ్స్. అవునా, ఇగో ఈ మాన్సూన్ విండ్స్ విచ్ ఎఫెక్ట్స్ ద ఇండియా, చాలా వరకు ఇండియాని ఎఫెక్ట్ చేసేది ఏది అని అంటే మాన్సూన్ విండ్సే. ఎందుకంటే
మీరు చూడండి, సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అయినటువంటి ఇండియాలో చాలా వరకు వర్షాన్ని క్రియేట్ చేస్తాయా లేవా? మరి అలాంటప్పుడు మాన్సూన్ విండ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మరి AGW అంటే ఏంటి చెప్పండి. నాన్న మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ AGW? కమాన్ నాన్న, what does the meaning of AGW? AGW, AGW, anthropogenic global warming. అంటే డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీస్, ఇఫ్ ద ఎర్త్ గెట్ ఎఫెక్టెడ్, ఎర్త్ అయినటువంటిది ఎఫెక్ట్ అయ్యి ఎర్త్ అయినటువంటిది వామ్ అయితే దాన్ని ఏమంటారంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు జస్ట్ టేక్ ద ఎగ్జాంపుల్, డిఫారెస్టేషన్ చేసాం, ఎర్త్ అయినటువంటి హీట్ అవుతుంది. ఎక్సెస్ ఆఫ్ ద డంప్ యార్డ్ అయినటువంటిది వదిలాం, అవునా, అప్పుడు కూడా గ్లోబ్ అయినటువంటిది హీట్ అవ్వడం జరుగుతుంది. అలా డ్యూ టు ద హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనము ఏం చేస్తూ ఉన్నాము, ఎర్త్ అయినటువంటి దానికి హామ్ కలిగిస్తున్నాం. దాన్నే మనం ఏమంటాము అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటాము. దానివల్ల ఏమి అడ్వర్స్గా ఎఫెక్ట్ అయ్యేది క్లైమేటే కదా, అవునా. The rapid climatical changes which can be seen due to the anthropogenic global warming. The rapid, drastic climatical changes which can be seen due to the anthropogenic global warming. Anthropogenic global warming వల్ల adversely affect దేని పైన అవుతుంది అని అంటే క్లైమాటికల్ కండిషన్స్ పైన అవుతాయి. అందరు కూడా అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది చూద్దాం. లెట్ us see the next. One of the human activities that contribute the global warming is, ఇప్పుడే చెప్పిన మీకు, ఇప్పుడే చెప్పిన చూసుకోండి, అవునా. జస్ట్ నౌ ఐ సెడ్ AGW, ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ లో ఏమొచ్చింది, డిఫారెస్టేషన్ వల్ల ఎర్త్ అయినటువంటిది వామ్ అవుతుందా లేదా? అవును, ఎర్త్ అయినటువంటిది వామ్ అవుతుంది. అలాంటప్పుడు ఆన్సర్ ఏంటది? ద డిఫారెస్టేషన్ ఇస్ ద ఆన్సర్. మరి డిఫారెస్టేషన్ వల్ల ఎర్త్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. దాన్నే మనం ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అని కూడా అంటాం. దట్ వుడ్ ఆల్సో బి నోన్ యాజ్ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్, అవునా. డన్, దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. దిస్ కోస్ట్ ఇస్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇంతకుముందు చెప్పిన నాన్న, ఇగో జస్ట్ నౌ ఐ హ్యావ్ సైడ్ ఈస్ట్ సైడ్ ఉత్కల్ కోస్ట్ అయినటువంటిది ఉంటుంది, ఒడిషా ఉత్కల్ కోస్ట్, ఆంధ్ర వచ్చేసి సర్కార్ కోస్ట్, కోరమండల్ కోస్ట్, ఇది ఎక్కడ, తమిళనాడు, అవునా. మరి కేరళలో వచ్చేసేమో మలబార్ కోస్ట్, కర్ణాటక వచ్చేసేమో కెనరా కోస్ట్, ఆల్సో నోన్ యాజ్ కన్నడ కోస్ట్ అని కూడా అంటారు. మహారాష్ట్ర వచ్చేసేమో గోవా మహారాష్ట్ర కొంకన్ కోస్ట్ అంటారు, అవునా. మరి అలాంటప్పుడు కొంకణ్ వెస్ట్ కోస్ట్, మలబార్ వెస్ట్ కోస్ట్, కోరమండల్ ఈస్ట్ కోస్ట్. అలాంటప్పుడు ఆన్సర్ ఏంటి నాన్న? వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ ఇట్? కోరమండల్ కోస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. కోరమండల్ కోస్ట్ ఎక్కడ ఉంది? తమిళనాడు, అవునా. తమిళనాడులో మనకు కోరమండల్ కోస్ట్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ద పీరియడ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మన్సూన్ ఇన్ ఇండియాలో సౌత్ వెస్ట్ మన్సూన్స్ ఎప్పుడు? రే నాన్న, ఇక్కడ అందరూ చూడండి, సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అయినటువంటివి ఇగో మనకి ఇండియన్ ఓషన్ అక్కడ మన్సూన్స్ అయినటువంటి ఫామ్ అయ్యి ఇండియా వైపుకు లాగబడి ఇండియా సైడ్ వస్తూ ఉంటాయి. ఇండియా సైడ్ వచ్చేసి ఇగో కేరళ వైపుకి వచ్చి ఫస్ట్ హిట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేట్ విచ్ గెట్ highest rainfall through the southwestern monsoons is the Kerala. Our southwestern monsoons first came and hit the
కేరళ స్టేట్ ఓన్లీ. కేరళనే ఫస్ట్ వచ్చి తగులుతాయి. అవునా? మరి సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి నాన్న? యా, ఆన్సర్ చెప్పండి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ అయినటువంటి ఉంటాయి. అక్టోబర్ నుంచి నవంబర్ ఆ టైం వరకేమో రీట్రీటింగ్ మాన్సూన్స్ అయినటువంటి ఉంటాయి. అవే మనకి నార్త్ ఈస్టర్న్ మాన్సూన్స్గా చెప్పబడతాయి. అవునా? మరి ఇప్పుడు ఆన్సర్ అనేది చెప్పండి. యూ పీపుల్ హ్యావ్ టు సే ద ఆన్సర్. ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్. యా, ఆన్సర్ వచ్చేసి జూన్ టు సెప్టెంబర్. ఓకేనా? చూడండి, సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ కూడా 2 వింగ్స్ ఉంటాయి. సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ లో కూడా 2 వింగ్స్ ఉంటాయి. ఒకటేమో అరేబియా వింగ్ ఒకటోది, రెండోదేమో బే ఆఫ్ బెంగాల్ వింగ్. అరేబియా వింగ్ ఒకటి, రెండవది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ వింగ్. అరేబియా వింగ్ ఒకటి, బే ఆఫ్ బెంగాల్ వింగ్ ఒకటి. అరేబియా వింగ్ ఏమో వెస్టర్న్ ఘాట్స్ నుంచి తగులుతుంది. బే ఆఫ్ బెంగాల్ వింగ్ ఏమో మనకి నార్త్ ఈస్టర్న్ సైడ్ వెళ్ళి తగులుతుంది అనమాట. ఓకేనా? అలా వర్షం అనేది వస్తూ ఉంటుంది. మరి రీట్రీటింగ్ మాన్సూన్స్ వల్ల రీట్రీటింగ్ మాన్సూన్స్ వల్ల ఏ స్టేట్ కి ఎక్కువగా వర్షం అనేది పడుతుంది? పాసిబిలిటీ ఉంటే కమెంట్ల రూపంలో ఆన్సర్ అనేది చేయండి. డ్యూ టు ద రీట్రీటింగ్ మాన్సూన్స్ విచ్ స్టేట్ గెట్ మోస్ట్ రెయిన్ఫాల్? ఆన్సర్ తమిళనాడు. సరే, ద రెయిన్ షాడో రీజన్ డ్యూరింగ్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్ల రెయిన్ షాడో డివిజన్ ఏది? జమ్మూ కాశ్మీర్, బ్రహ్మపుత్ర వ్యాలీ, నార్దర్న్ ప్లేన్, ఈస్టర్న్ పోర్షన్ ఆఫ్ డెక్కన్ ప్లేట్యూ. అరే నాన్న, సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ ఎక్కడికి వస్తాయి? సౌత్ పార్ట్కి వస్తాయి. అలాంటప్పుడు ఇక్కడ చూడు, సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ ఇలా వచ్చి తగిలినప్పుడు వెస్టర్న్ ఘాట్స్లోనే ఎక్కువ రెయిన్ పడుతుంది. మరి అలాంటప్పుడు ఈ పార్ట్ మొత్తం ఏమవుతుంది? రెయిన్ షేడ్ ఏరియాకి వస్తుందా లేదా? చెప్పు నాన్న. దీన్ని రెయిన్ షాడో ఏరియాకి వస్తుందా లేదా? ఈస్టర్న్ పార్టే కదా, ఈస్టర్న్ పార్టే కదా. రెయిన్ షాడో ఏరియాకు వచ్చేది ఏది అంటే, రెయిన్ షాడో ఏరియాకి వచ్చేది ఏది అని అంటే ఈస్టర్న్ పోర్షన్ ఆఫ్ డెక్కన్ ప్లేట్యూ. ఇగో, రెయిన్ ఎక్కువగా పడే ప్లేస్ ఏది అని అంటే వెస్టర్న్ ఘాట్. రెయిన్ ఎక్కువగా పడే ప్లేస్ ఏది అని అంటే వెస్టర్న్ ఘాట్. అవునా కాదా నాన్న? రెయిన్ ఎక్కువగా పడే ప్లేస్ ఏది అని అంటే వెస్టర్న్ ఘాట్. ఓకే, ఇది క్లారిటీ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇంకో 1 or 2 క్వశ్చన్స్కి అయితే దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇండియా గెట్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సౌత్ వెస్టర్న్ మాన్సూన్. సౌత్ వెస్టర్న్ మాన్సూన్ ద్వారానా, ఆర్ ఎల్స్ నార్త్ ఈస్టర్న్ మాన్సూనా, లోకల్ విండ్సా, ఆల్ ది అబౌవ్? అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇండియాకు ఎక్కువగా వర్షం తీసుకొచ్చేది సౌత్ వెస్టర్న్ మాన్సూన్సే. సౌత్ వెస్టర్న్ మాన్సూన్స్ బ్రింగ్స్ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ టు ఇండియా. మరి అలాంటప్పుడు ఆన్సర్ సౌత్ వెస్టర్న్. ఓకేనా? ఇంకోసారి స్టార్టింగ్ నుంచి అలా 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 ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతా, చూసేసుకోండి. ఓకేనా మిత్రమా? డన్. ఇగో, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ యుఎన్ఈపి? ఆన్సర్ వచ్చేసి కెన్యా, నైరోబి. ద ప్రీ మాన్సూన్స్ in the Andhra Pradesh region are known as mango showers. IPCC established in 1988, Intergovernmental Panel on Climate Change. Which one of the following files will have a low temperature during the month of May? Answer వచ్చేసి షిమ్లా. ఎందుకు? హైయర్ ఆల్టిట్యూడ్లో ఉంది కాబట్టి. పీరియాడికల్లీ చేంజెస్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్స్. ఓకే, ఆన్సర్ మన్సూన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అరబ్ అనే వర్డ్స్ నుంచి. టెంపరేచర్స్ మూవింగ్ ఫ్రమ్ పోలార్ రీజియన్ టు ఈక్వటార్. పోలార్ నుంచి ఈక్వటార్కి వస్తుంది అని అంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ద పీరియడ్ ఆఫ్ రిట్రీటింగ్ మన్సూన్స్ ఇన్ ఇండియా. రిట్రీటింగ్ మన్సూన్స్ ఇన్ ఇండియా వచ్చేసి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో రిట్రీటింగ్ మన్సూన్స్ అయినటువంటి వస్తాయి. క్లెమోగ్రాఫ్స్ విచ్ ఎస్పెషల్లీ షోస్ ద టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్. నేను ఆల్రెడీ మీకు చెప్పిన టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ అయినటువంటిది క్లైమోగ్రాఫ్లో ఉంటుంది.
నెక్స్ట్ ద ఫ్యాక్టర్ డజంట్ ఇన్ఫ్లుయెన్స్ ద క్లైమేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటిది ఏది? లాంగిట్యూడ్. లాంగిట్యూడ్ వల్ల టైం అనేది ఇంపాక్ట్ అవుతుంది కానీ క్లైమేట్ ఇంపాక్ట్ అవుతుందా? కాదు. ద క్లైమేట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ హౌ మెనీ ఇయర్స్? 30 years. ఆల్రెడీ నేను మీకు చెప్పిన 30 years, ఫర్ ఎవ్రీ 30 years, సారీ, మనం యావరేజ్గా క్లైమేట్ 30 years డ్యూరేషన్లో ఏమైతే చేంజెస్ వచ్చాయో దాన్ని మనం కన్సిడరేషన్ చేస్తాం. నెక్స్ట్, దిస్ ఇస్ నాట్ ఎ క్లైమాటిక్ కంట్రోల్. క్లైమాటిక్ కంట్రోల్లో లేనిదేది? ప్రెసిపిటేషన్. వర్షం అనేది క్లైమాటికల్ కంట్రోల్లో ఉంటుందా? ఐ మీన్ క్లైమేట్ పైన ఇంపాక్ట్ ఇవో రిలీఫ్ ఫీచర్ వల్ల క్లైమేట్ ఇంపాక్ట్ అవుతుంది. లాటిట్యూడ్ క్లైమేట్ ఇంపాక్ట్ చేస్తుంది. ల్యాండ్ అండ్ వాటర్ రిలేషన్ క్లైమేట్ ఇంపాక్ట్ చేస్తుంది. ప్రెసిపిటేషన్ అనేది అంత ఎక్కువ చూపించదు. నెక్స్ట్ వచ్చి చూద్దాం. యాజ్ వి మూవ్ ఫ్రమ్ ఈక్వెటార్ టువర్డ్స్ ద పోల్, ఈక్వెటార్ నుంచి పోల్ సైడ్కి వెళ్ళామంటే పోల్స్ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ద ఇన్సోలేషన్ ఈజ్ మోర్ ఇంటెన్స్ ఎట్ లోయర్ లాటిట్యూడ్స్. ఆల్రెడీ మీకు చెప్పిన లోవర్ లాటిట్యూడ్స్ అంటే 0 degrees. ఇక్కడ సన్ రేసెస్ అనేవి డైరెక్ట్గా పడతాయి కాబట్టి సన్ ఇన్సోలేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డాష్ ఏరియాస్ టెండ్ టు బి గుడ్ అబ్జర్వర్స్, డార్కర్ ఆర్ బ్లాక్. ఓకేనా? డన్. నెక్స్ట్ వచ్చేసి డాష్ ఇండియా హ్యాస్ లాంగ్ కోస్టల్ లైన్ ఏ దానికి ఎక్కువ ఉంది? సదర్న్ ఇండియా కోస్టల్ లైన్ ఎక్కువగా ఉంది. హిమాలయన్ రివర్స్, సారీ, ఈ క్రింద దాంట్లో హిమాలయన్ రీజియన్లో ఉంది. ఊటీ కాదు, కొడైకెనాల్ కాదు, మదనపల్లి కాదు. ఆన్సర్ వచ్చేసి గుల్మార్గ్, పహల్గాము, సోన్మార్గ్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే హిమాలయన్ రీజియన్లో ఉంటాయి. ద సదర్న్ పెనిన్సులా సరౌండెడ్ బై సీస్, సముద్రాలు. ఇండియా ఈజ్ డివైడెడ్ ఆల్మోస్ట్ ఇంటూ 2 equal parts by Tropic of Cancer. The climate of India is also affected by the movement of upper circulation currents called as jet streams. The climate of India is strongly influenced by dash winds, monsoonal winds. AGW is real. It is happen and it is leading to the rapid and drastic climatical change. AGW వల్ల ఏమి ఇంపాక్ట్ అవుతుందన్న? క్లైమాటికల్ కండిషన్స్ ఇంపాక్ట్ అవుతాయి. వన్ ఆఫ్ ది హ్యూమన్ యాక్టివిటీస్ దట్ కాంట్రిబ్యూట్ టు ద గ్లోబల్ వార్మింగ్ ఈజ్ డిఫారెస్టేషన్. దిస్ కోస్ట్ ఈస్ ఆన్ ద ఈస్ట్ సైడ్ ఆఫ్ ఆర్ కంట్రీ. ఈస్ట్ సైడ్ ఉన్నటువంటిది ఏది? కోరమండల్ కోస్ట్. ద పీరియడ్ ఆఫ్ సౌత్ వెస్ట్ మన్సూన్ ఇన్ ఇండియా ఈస్, సౌత్ వెస్టర్న్ మన్సూన్ ఇండియాలో ఏముంది? జూన్ టు సెప్టెంబర్. ద రెయిన్ షాడో రీజియన్ డ్యూరింగ్ ద సౌత్ వెస్టర్న్ మన్సూన్, ఈస్టర్న్ పోర్షన్ ఆఫ్ ద డెక్కన్ ప్లేటింగ్. ఇంతటితో మనం అన్ని టాపిక్స్ అయినటువంటి క్లియర్గా మాట్లాడేసుకున్నాం కదా. వీ హ్యావ్ డిస్కస్డ్ క్లైమేట్ ఆఫ్ ది ఇండియా. పార్ట్ బి క్వశ్చన్స్ అన్నీ మాట్లాడేశాను. హోప్ మీ అందరు కూడా ఈ టాపిక్ అయినటువంటి దాన్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. పాసిబిలిటీ ఉంటే మన ఛానల్ అయినటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 100% మీకు ఇంకా మంచి మంచి కొత్త అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను నాన్న. ఓకే, అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ల రూపంలో అడగండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ మోర్ ఓవర్ ఇక వైసాట్ ఎగ్జామ్ అనేది కూడా రాయడానికి ట్రై చేయండి. వైసాట్ ఎగ్జామ్ ఆల్రెడీ 4th అయిపోయింది. 11th వైసాట్ ఎగ్జామ్ ఉంది అండ్ 18th కూడా వైసాట్ ఎగ్జామ్ ఉంది. ఇందులో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, హిస్టరీ, పాలిటిక్స్, జోగ్రఫీ, ఎకానమిక్స్ ఇవన్నీ ఎగ్జామ్ రూపంలో పడతారు. ఆల్ ఇండియా టెస్ట్ నాన్న. మీకు ఏ సబ్జెక్ట్, ఐ మీన్ మీరు మ్యాథ్స్లో ల్యాగ్ అయి ఉన్నారా, ఫిజిక్స్లో ల్యాగ్ అయి ఉన్నారా, బయాలజీలో ల్యాగ్ అయి ఉన్నారా, ఏ టాపిక్లో మీరు ల్యాగ్ అయి ఉన్నారు, అన్ని క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మన వేద్ ఏఐ యొక్క సహాయంతో. మీరు ఏ టాపిక్స్లో ఎలా ఎక్సెల్ అవ్వాలి కూడా గైడ్ అనేది చేస్తాను నాన్న. నేను చెప్పగలను దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ యువర్ డ్రాబ్యాక్స్
టు నో యువర్ డ్రాబ్యాక్స్. మీరు మీ డ్రాబ్యాక్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే ఈ ఎగ్జామ్ అనేది రాయండి. 100% ఇది చాలా యూటిలైజ్ అవుతుంది. వైసాట్ వేదాంతు ఆల్ ఇండియా స్కోర్ యాక్సలరేటెడ్ టెస్ట్ సిరీస్ అయినటువంటిది అందరూ కూడా రాయడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్, వర్నాకులర్స్, సోషల్, మ్యాథ్స్ అన్నిట్లో కూడా ఎస్ఎస్సి వాళ్ళందరికీ ఈ ఎగ్జామ్ అయినటువంటిది ఉంటుంది నాన్న. ఇక పర్సనలైజ్డ్ రిపోర్ట్ అందరికీ కూడా సపరేట్ రిపోర్ట్ అనేది ఇస్తారు. అండ్ స్కోర్ బూస్టర్, మీరు ఎలా చదివితే స్కోర్ అనేది పెంచుకోగలరు, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి నాన్న. ఓకే, ఇలా మీకు పర్సనలైజ్డ్ రిపోర్ట్ వస్తుంది, ఇన్సైట్స్ అనేవి వస్తాయి. అండ్ మీరు ఏ టాపిక్లో ఏమేమి మిస్టేక్ చేశారో వాటికి సంబంధించినటువంటి వీడియోస్తో సహా, అంటే దానికి వీడియో లెక్చర్ అనేది అటాచ్ చేసి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ ఎగ్జామ్ అనేది రాయండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ బెనిఫిటెడ్, దెర్ ఇస్ నో డౌట్ నానా. ఓకే, ఇంతటితో మనం సెషన్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఇగో క్లైమటాలజీకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 25 to 27 క్వశ్చన్స్ మాట్లాడినా. హోప్ అందరికీ కూడా ఈ టాపిక్ అనేది యూటిలైజ్ అయింది అనుకుంటున్నాను. దిస్ ఇస్ దత్తు మేత్రే. నౌ ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్ నానా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.